గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ బిడ్డగా వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా ఇక్కడి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలకు అడ్డుకున్నది కడియం శ్రీహరి అని, 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెబుతూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులను వాడుకుంటూ ఈ స్థాయికి కడియం శ్రీహరి వచ్చారన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క మాదిగ బిడ్డను కడియం శ్రీహరి ఎదగనివ్వడని అన్నారు. మాదిగల పేరు చెప్పుకొని కడియం శ్రీహరి రాజకీయంగా ఎంతో లబ్ధి పొందారని, తాటికొండ రాజయ్యను రాజకీయ కుట్రలతో కడియం శ్రీహరి మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు తొలుత గుర్తింపునిచ్చింది ఎంఆర్పీఎస్ఏ అని, ఉప ముఖ్యమంత్రి స్థాయికి తాటికొండ రాజయ్య ఎదగడం పట్ల మాదిగలందరికీ గర్వకారణమని, తాటికొండ రాజయ్యకు మళ్లీ కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారని, కడియం శ్రీహరి వల్లే రాజయ్యను బర్తరఫ్ చేశారని అన్నారు. రెండోది ఆయన ఎమ్మెల్యే కూడా టికెట్ రాకుండా చేసి ఆ ఎమ్మెల్యే టికెట్ కూడా ఈయన తీసుకోవడం అనేది ఇది రెండో సాక్ష్యం అనేసి కూడా అంటే మాదిగల పేరుతోనే ఎదిగిన నాయకుడు, మాదిగ రాకపోయినా మాదిగలు సహకరించారు. కానీ నిజమైన మాదిగ కమ్యూనిటీ నుంచి ఎదిగిన నాయకులను మాత్రం ఆయన ఎదగకుండా అడుగడుగున అడ్డు తగిలిండు. ఆ ఎదిగిన అవకాశాన్ని ఈయనే కొల్లగొట్టిండు అనడానికి రాజన్న ఉదంతం బలంగా సాక్ష్యంగా నిలబడ్డదనేసి. అదే సమయంలో ఆరూరు రమేష్ ఎదిగింది కడియం శ్రీహరి సహకారంతో. ఆరూరు రమేష్ ఒక కాంట్రాక్టర్గా జీవితం మొదలుపెట్టి ప్రజారాజ్యం నుంచి రాజకీయాలు ఎంటర్ అయిన విషయం అందరూ తెలుసు. కడియం శ్రీహరి గారు టీడీపీ ఉన్నప్పుడైనా ప్రజారాజ్యం టీడీపీ అని పొత్తున్నదంటే లేదు. మరి ఆరూరు రమేష్ ప్రజారాజ్యంలో పోటీ చేసి తర్వాత మన టీఆర్ఎస్ వచ్చారు. ఆయన టీఆర్ఎస్ చేరి ఎమ్మెల్యే నాయకుకి ఈయన టీఆర్ఎస్లో లేదు. ఆయన టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే నాయకుకి టీఆర్ఎస్ లేదు. అంటే ఆయన కుటుంబ నేపథ్యం ఒక కాంట్రాక్టర్గా మొదలుపెట్టి రాజకీయాల పనులు పొందినప్పుడు ప్రజారాజ్యంలోకి ఎంటర్ అయ్యి తన ఉద్యమం ఉద్ధృతంలో పొందాల్సిన సమయంలో టీఆర్ఎస్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే